హాఫ్ టికెట్ గాడు బాలరాజు దగ్గరకు వచ్చి అన్న అన్న ఆ రోజు కావేరి వదిన్ని కోనేట్లో తోసిన అమ్మాయిని పట్టుకున్నామన్నా అని చెప్పి అంటాడు. అది వినగానే బాలరాజు అయితే ఎక్కడ్రా పద వెళ్దామని చెప్పి అంటాడు. ఇక ఆ అమ్మాయి దగ్గరికి అయితే బాలరాజుని హాఫ్ టికెట్ గాడు తీసుకొని వస్తాడు. ఇక ఆమెను చూసి బాలరాజు ఇలా అంటూ ఉంటాడు, అసలు నువ్వే కదా ఆ రోజు కావేరిని కోనేట్లోకి విసిరేసింది, అసలు నువ్వు అలా ఎందుకు చేసావు చెప్తావా లేదంటే చంపేస్తానని చెప్పి బాలరాజు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో ఆవిడ ఇలా నిజం చెప్తుంది. ఆ రోజు నాగవల్లి మేడం డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఇలా చేయమంటేనే చేశాం సార్, అంతకు మించి మాకేం తెలియదు సార్, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుతుంది. అది వినగానే బాలరాజు హాఫ్ టికెట్ గాడు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక బాలరాజు అయితే ఏంటి నాగవల్లి ఇంకా కావేరిని చంపాలని చూస్తుందా, ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కావేరి అయితే బర్త్డే పార్టీకి వెళ్ళే ముందు బాలరాజుకి ఫోన్ చేసి చెప్తుంది, నాగవల్లి వచ్చి మమ్మల్ని అక్కడ బర్త్డే పార్టీకి రమ్మని చెప్పింది, మేము వెళ్తున్నామని చెప్పి కావేరి చెప్పి అక్కడి నుండి చిన్నీని సత్యంని వీళ్ళందరినీ తీసుకొని వెళ్తుంది. ఇక అది గుర్తు తెచ్చుకొని బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న చిన్ని, కావేరి, సత్యం వీళ్ళందరూ కూడా ఆ బర్త్డే పార్టీకి అయితే వెళ్తారు. ఇక దేవ, నాగవల్లి అయితే కావేరిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న కావేరి అయితే నాగవల్లిని చూసి చాలా కోపంతో రగిలిపోతుంది. ఇక దేవ అయితే కావేరి ఇప్పుడు నేను ఎలాగైనా సరే చంపేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక కావేరి అయితే ఏం భయపడకుండా అక్కడే అలా ఉషా టీచర్లా ధైర్యంగా నిలబడి ఉంటుంది. ఇక చిన్ని బర్త్డే పార్టీ చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక బాలరాజు అయితే అక్కడ కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలాగైనా సరే కావేరిని కాపాడాలి, కావేరి డైరెక్ట్గా ఆ దేవ ఇంటికి నాగవల్లి దగ్గరికే వెళ్ళింది, ఇప్పుడు కావేరిని ఎలా కాపాడాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.